ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీలో వాక్యాంశంగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం కామవరపుకోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇచ్చారు. ప్రతి మాసం ఈ కుటుంబం సహకారం ఇస్తున్నారు. దేవుని మహాకృప. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థిద్దాం. రేపటి నుండి మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన పాతూరు గ్రామ నివాసితులైన విశ్వాసి గారి కుటుంబాన్ని దీవించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు కావాలి, అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నుండి యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి వాక్యాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం మోస్ట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవటానికి చాలా కష్టభరితమైనటువంటి అధ్యాయం బైబిల్లో. కానీ దాని వాస్తవ స్థితి తెలిస్తే, దాని క్లూ తెలిస్తే చాలా సులువు. వింటున్నారా? 1935వ సంవత్సరంలో వెర్నాన్ మెక్గీ సీనియర్ యెహెజ్కేలు గ్రంథం మీద మాట్లాడినటువంటి త్రూ ద రేడియో బైబిల్ ప్రోగ్రామ్ ఆడియో టేప్ నేను వినగలిగే కృప ప్రభు ఇచ్చారు. 80 సంవత్సరాల క్రితం ఆయన చేసిన ప్రసంగం అది. ఆ తరంలో అంటే 2 జనరేషన్స్ వెనుక ఆ ప్రసంగం ఆయన మాట్లాడాడు. ఆ ప్రసంగంలో 1వ అధ్యాయం యొక్క వివరణ ఆయన తెలియజేసినది అద్భుతమైనటువంటి వివరణ. అలాగే చాలా కామెంటరీస్, చాలా భక్తుల యొక్క అభిప్రాయాలు ఈ 1వ అధ్యాయం మీద నేను అధ్యయనం చేశాను. నేను గ్రహించినది మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం అర్థం కావాలంటే 1వ అధ్యాయంలో చివరి వచనం మీరు చూడాలి. 28వ వచనం. వర్షకాలమున కనపడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఇంగ్లీష్ బైబిల్లో, లైక్ ద అపియరెన్స్ ఆఫ్ ద బౌ that is in the cloud on the day of rain, so was the appearance of the brightness all around. Such was the appearance of the likeness of the glory of the Lord. And when I saw it, I fell on my face, and I heard the voice of one speaking to me. నాతో మాట్లాడుతున్న ఒక స్వరమును వింటిని, నేను సాగిలపడితిని. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. గుర్తుపెట్టుకోండి.
మొదటి అధ్యాయములోని దర్శనములు యెహోవా ప్రభావ స్వరూప దర్శనము, లైక్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, నాట్ ద లైక్నెస్ ఆఫ్ ద గాడ్, నాట్ ద విజన్ ఆఫ్ గాడ్, బట్ ద లైక్నెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. అర్థమవుతుందా? కనుక దేవుని ప్రభావ స్వరూప దర్శనం, ఆయన మహిమ యొక్క స్వరూప దర్శనం. దేవుణ్ణి ఎవడును ఎన్నడును చూచి ఉండలేదు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం సాక్ష్యం చెబుతోంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుతూ చెప్పబడినటువంటి మాట దయచేసి చూడండి. ఎవడును ఎన్నడును ఎప్పుడును ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను చూడండి. నో వన్ హ్యాస్ ఎవర్ సీన్ గాడ్. నో వన్ హ్యాస్ ఎవర్ సీన్ గాడ్. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సీ ద గాడ్. నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనం. ఇది కూడా మీరు బైబిల్ గ్రంథంలో చూడవలసినటువంటి మాట. నా ముఖమును నీవు చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అని యెహోవా మోషేతో అనెను. 2 వచనాలు నేను మీకు చూపించాను. 3వది తిమోతికి పరిశుద్ధుడైన పౌలు గారు వ్రాసినటువంటి మొదటి లేఖ. తిమోతికి పరిశుద్ధుడైన పౌలు గారు వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయములో చాలా తేటగా చెప్పినాడు. ఎవడును 15 వచనం, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే వసిస్తున్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఎవడును చూడనేరడు. ఇంగ్లీష్ బైబిల్లో whom no one has ever seen or can see. Whom no one has ever seen or can see. ఎవడును చూడలేదు, ఎవడును చూడనేరడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుణ్ణి ఎవడు ఎన్నడు చూడలేడు. కాబట్టి దేవుడు మనుషులకు ప్రభావ స్వరూప దర్శనమిచ్చాడు. మోషే దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనం చూచాడు. దేవుడు మోషేను బండ సందులో దాచి తన చేతిని అడ్డు ఉంచి వెనక తట్టు భాగం మాత్రం చూసేటట్టుగా అనుమతించాడు. మోషే చూచాడు. ఆదికాండము గ్రంథము 32వ అధ్యాయంలో యాకోబు యబోకురేవు అనుభవంలో చెప్పాడు, నేను దేవుని ముఖము చూచి తిని అయినను బ్రతికి తిని. ప్రభావ స్వరూప దర్శనం. జాగ్రత్తగా వినాలి. ప్రభావ స్వరూప దర్శనం అనగా ఏమిటి? దేవుడు తనను తాను తగ్గించుకున్న రీతిగా ప్రత్యక్షమగుట. సీనాయి పర్వతం మీద ప్రభువుకు యెహోవా దిగి వచ్చి మోషేతో 40 దినాలు ఆ పర్వతం మీద గడిపిన సందర్భాన నిర్గమకాండం 19వ అధ్యాయంలో సాంద్రమేఘము, అగ్ని, ధూమ్రమయమైనటువంటి వెలుగు, శబ్దము అక్కడ కనబడ్డాయి. అదే దర్శనం, అదే సేమ్ స్వరూప దర్శనం ఎహెజ్కేలు కూడా చూశాడు. అర్థమవుతుందా? ఎహెజ్కేలు కూడా చూశాడు. తరువాత ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకని ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో
ఈ ప్రభావ స్వరూప దర్శనం ఎలా కనబడిందంటే సింహాసనం కనపడింది. సింహాసనం మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉన్నాడు. సింహాసనం మీద దేవుడున్నాడు. సింహాసనం మీద దేవుడున్నాడు. దేవుడు కనపడడు, దేవుడిని ఎవడు చూడలేడు. కాబట్టి ఆయన ప్రభావ స్వరూప దర్శనం వచ్చేటప్పటికి నరుని స్వరూపం కనబడింది. ఆ నరుడే నరావతారి. ద వర్డ్ బికేమ్ ద ఫ్లెష్. నరావతారి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనాసీనుని దృశ్యం చూశాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని యొక్క కుడిపార్శ్వమున నిలబడి ఉండుటయు చూస్తున్నానన్నాడు. ఒక నరస్వరూపి ఒకడు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో నిలిచాడు అన్నాడు దానియేలు. ఒక వృద్ధుని సన్నిధిలో ఒక యవనస్తుడు వచ్చి నిలిచాడు అన్నాడు. తండ్రి కుమారుని యొక్క ప్రత్యక్షతను దానియేలు వివరించాడు. కనుక దేవుణ్ణి ఎవడు ఎన్నడూ చూడలేడు. కాబట్టి దేవుడే యేసుక్రీస్తుగా మానవులకు ప్రత్యక్షమయ్యాడు. అయ్యే ఏం చేశాడు? ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, గాడ్స్ రివలేషన్ అండ్ జీసస్ ఇన్కార్నేషన్. దేవుని ప్రత్యక్షత మరియు క్రీస్తు నరావతారిగా అవుట అయినప్పుడు ఏం జరిగింది? వాట్ హ్యాస్ హ్యాపెండ్? ఏమిటి జరిగింది? యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా వచ్చాడు అన్నప్పుడు 4వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న భాగం ఆయన యొక్క స్వభావ స్వరూపాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఎలా ఉంటాడు? ఆయన వెలుగు, ఆయన యందు చీకటి లేదు. లైట్ రిప్రజెంట్స్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. వెలుగు దేవుని నీతిని చూపిస్తుంది. అండ్ ద ఫైర్ రిప్రజెంట్స్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ఆ అగ్నిమయమైన స్థితి ఆయన పరిశుద్ధతను సూచిస్తుంది. మానవ ముఖము క్రీస్తు యొక్క అద్భుతమైనటువంటి ఇన్కార్నేషన్ సూచిస్తుంది. కనుక 4 సువార్తలను ప్రతిబింబింప చేస్తూ ఆయన 4 సువార్తలు యేసుక్రీస్తుని గురించి చెప్పాయి. కనుక రివీల్డ్ గాడ్, ఇన్కార్నేటెడ్ క్రైస్ట్, ఆయన స్వభావ స్వరూపం ఏమిటనేది 4 సువార్తలు చెప్పాడు. ఆ 4 సువార్తల్లో మత్తయి సింహమును సూచించాడు. సింహము బలమునకు అధికారమునకు సూచన. మార్కు ఎద్దును సూచించాడు. ఎద్దు ముఖము, దూడ ముఖము సేవకునికి గుర్తు. లూక మానవ ముఖమునకు గుర్తు, మనిషి కుమారుని చూపించాడు. యోహాను పక్షరాజు, దైవ కుమారుని చూపించాడు. కనుక యేసుక్రీస్తుని గురించి 4 సువార్తలు ఏదైతే బయలుపరిచాయో ఆ అద్భుత ప్రభావ దర్శన దృశ్యం 4వ వచనం నుండి 14వ వచనం వరకు వివరించాడు యెహెజ్కేలు. ఆ తరువాత 15వ వచనం నుండి చక్రములను గురించి రాస్తూ వచ్చాడు. చక్రములు, చక్రమందలి చక్రములు, చక్రములు పైకి కిందకు దిగుట, అలాగే కెరూబులు ఉండటం, ఆ కెరూబు యొక్క రెక్కల కింద హస్తం ఉండటం వివరిస్తూ వచ్చాడు. కెరూబు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఆదికాండం 3వ అధ్యాయం. కెరూబులను దేవుడు ఏదేను వనమున జీవవృక్ష ఫలము చుట్టూతా ఉంచాడు, ఫలవృక్షం చుట్టూతా ఉంచాడు. జీవవృక్ష ఫలము ఆదాము తీసుకొని తినకుండు నిమిత్తము దేవుడు ఖడ్గదారను అక్కడ నిలిపి కెరూబులను కాపలా ఉంచాడు. కనుక కెరూబులు మానవుడు జీవవృక్షాన్ని చేరకుండా అడ్డుకుంటాయి. జాగ్రత్తగా, కెరూబులు జీవవృక్షం చేరకుండా అడ్డుకుంటున్నాయి. కాబట్టి ఆ కెరూబు రెక్కల కింద మానవ హస్తము అనగా డివైన్ అథారిటీ కింద ఒక మానవ హస్తము చేస్తున్నటువంటి క్రియ ఏం చేస్తోందనగా ఈ చక్రములను పైకి లేపుతోంది నేల నుండి. అలా పైకి లేపుతూ ఉండుట ఆత్మవశమును జరుగుతున్నట్టుగా ఉన్నది. కనుక యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించిన రక్షణ భాగ్యమును పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు అనుగ్రహిస్తూ వారిని ప్రభువు సన్నిధికి, సింహాసనము దగ్గరికి చేరుస్తున్నాడు. ఈ దృశ్యం అర్థమవుతుందా?
ఈ చక్రములు, ఈ తిరుగులాడుట ఆత్మచక్రము. కనుక రక్షణ యేసుక్రీస్తు ప్రభు తీసుకుని వచ్చినప్పటికీ దానిని మనుషులకు ఆపాదించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రక్రియ, పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేయుట, పరిశుద్ధాత్ముడు శుద్ధీకరించుట, పరిశుద్ధాత్ముడు రక్షణ చేత అలంకరించుట, భూమి మీద నుండి ఆ విశ్వాసులు ప్రభువు సింహాసనం, కృపాసింహాసనం, కృపాసింహాసనం దగ్గరికి చేర్చబడుతున్నారు. హెబ్రీ పత్రికలో చెప్పాడు, సమయం అనక అసమయము అనక మనము ఆయన కృపాసింహాసనమును చేరుతున్నాం. థ్రోన్ ఆఫ్ మెర్సీ, థ్రోన్ ఆఫ్ మెర్సీ. కృపాసింహాసనము యొద్దకు మనుషులను అడ్డగిస్తున్న కెరూబులను పైకి లేవనెత్తుతూ ఆటంకం తప్పిస్తూ మానవహస్తంగా ప్రత్యక్షమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన రక్షణ సువార్త కార్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ఒప్పిస్తూ వారిని ప్రభు యొక్క కృపా సింహాసనం దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఇది యెహెజ్కేలు దర్శనంలో చూస్తున్నాడు. ఇక 26వ అధ్యాయం దగ్గరికి, 26వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళుతోంది ఈ యొక్క దృశ్యం? సాల్వేషన్, గివింగ్ and establishing the salvation and giving the salvation and reaching the throne of mercy. కృపాసింహాసనం దగ్గరకు మనుషులను తీసుకుని రావటానికి దేవుడు కలిగిన ప్రణాళికను ప్రత్యక్షపరుస్తున్నాడు యెహెజ్కేలు భక్తునికి. అక్కడ నుండి స్వరం వినబడుతోంది. ఎక్కడ నుండి? దేవుని యొద్ద నుండి ఒక మానవ స్వరం వినబడుతోంది. దేవుని నామానికి స్తోత్రం. ఒక అద్భుతమైనటువంటి దర్శనం కనిపిస్తోంది. వర్షధనస్సు, ఆదికాండము గ్రంథము 7వ అధ్యాయమున నోవహు కాలములో జల ప్రళయము చేత నాశనము చేయను అని ఇచ్చిన వాగ్దానం. ఇంద్రధనస్సు అంటాం, ఇప్పుడు మనం తెలుగు భాషలో రెయిన్బో అంటాం, కానీ ఇక్కడ బౌ అన్నాడు, అంటే ధనస్సు అన్నాడు. ఈ ధనస్సు ప్రత్యక్షత మనుషులను నశింప చేయక ఉండునట్లుగా దేవునికి కలిగిన రక్షణ ప్రణాళికను జ్ఞాపకం చేస్తాడు. కనుక దేవుడు వారికి ప్రత్యక్షమయ్యి వారిని తన యొక్క నామమునందు విశ్వాసం ద్వారా, పరిశుద్ధాత్మని యొక్క ఒప్పుదల ద్వారా వారు తన సన్నిధికి తీసుకోవడానికి దేవునికి కలిగిన ప్రణాళికను యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇది మీకు అర్థమైతే, ఈ రక్షణ సంకల్పము యొక్క దర్శనం మీకు అర్థమైతే ఈ పుస్తకం సులువుగా ఉంటుంది. ఈ పుస్తకంలోని ఈ దర్శనాలు సులువుగా ఉంటాయి. ఇక 4వ వచనం నుండి నేను చదువుతాను, చూడండి. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఉత్తర దిక్కు, ఉత్తర దిక్కు, ఉత్తర దిక్కున కల్దీయుల దేశము బబులోను ఉన్నది. విల్ విండ్, విల్ విండ్, తుఫాను వచ్చుచూ ఉన్నది. భయంకరమైన గాలి, సుడిగాలి వస్తోంది, తుఫాను వస్తోంది అన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి నరకబడితివి, ఉత్తర సభాపర్వతము దిక్కున నీ సింహాసనమును హెచ్చించుకుందును అని నీవు అనుకుంటివి కదా. కనుక దేవుని యొక్క సింహాసనము ఉత్తర సభాపర్వతమున. అర్థమవుతుందా? ఉత్తర సభాపర్వతమున. దేవుడికి దిక్కులతో సంబంధం లేదు. మనిషి అర్థం చేసుకోవటానికి ఈ ఉత్తర సభాపర్వతం అని రాసుకున్నాడు, అంతవరకే. కనుక మనిషికి దిక్కులు వివరించకపోతే ఏ దిక్కో తెలియదు. ఎటు నుండి అనేది చెప్పాలంటే ఏదో ఒక దిక్కు చెప్పాల్సిందే, మానవ అవగాహన నిమిత్తం. కనుక దేవునికి దిక్కుతో పని లేదు. కనుక దేవుణ్ణి దిక్కుల్లో వెతకద్దు. మనిషి అర్థం చేసుకోవటం కోసం ఉత్తర దిక్కు, ఉత్తర దిక్కు అన్నప్పుడు కల్దీయుల దేశం ఉత్తర దిక్కు నుండి వస్తోంది. దేవుని ఉగ్రత ఉత్తర దిక్కు నుండి వస్తోంది. దేవుని ఉగ్రతయే కల్దీయుల రూపంలో యెరూషలేం పట్టణం మీదకి రాబోతోంది. అది దర్శనం. కాబట్టి అప్పుడు మరియు గొప్ప మేఘము, గోడము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు, కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. అగ్నిలో నుండి కరగబడిన ప్రజ్వరిల్లుచుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను.
దానిలో నుండి ఆ అగ్నిలో నుండి కనబడుతోంది ఏమిటంటే 4 జీవుల రూపము గలది ఒకటి ఉండెను. వాటి రూపము మానవ రూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖాలు 4 రెక్కలు గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడి మానవుని యొక్క కాళ్ళ వలె నిలవబడి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉన్నాయి. అవి తలతల్లాడు ఇత్తడి వలె ఉన్నాయి. ఇత్తడి ఆల్వేస్ రిప్రజెంట్స్ ద జడ్జిమెంట్. నిలబడి ఉంది, కాళ్ళు నిలబడి ఉన్నాయంటే నిలబడి ఉన్నది తీర్పు మీద. ఆ దర్శనం నిలబడి కనబడుతోంది. ఏమిటి ఆ తీర్పు అనగా యెరూషలేము దేశము నాశనము చేయబడుట. విగ్రహారాధనను బట్టి దేవుడు తిరస్కరించిన దాన్ని బట్టి యూదా దేశం నాశనం అవటం కొరకు దేవుడు సంకల్పించాడు. ఈ దర్శనం దేవుడు స్వయంగా తన చిత్తం ప్రకారం చేస్తున్నాడు అని చెప్పటానికి యెహెజ్కేలు ప్రయత్నం చేస్తూ చెప్పినది ఒకటి మేఘము, రెండవది గోళము, మూడవది అగ్ని, నాలుగవది కాంతి, ఐదవది అపరంజి వంటి ఒక ప్రజ్వలించుచున్నటువంటి ఒక స్పెషల్ మెటల్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో అపరంజి వంటి పాదములు కలిగిన వాడు అని యేసుక్రీస్తు ప్రభువును గురించి రాశాడు. ఈ దర్శనములో రైచియస్నెస్ ఆఫ్ గాడ్, హోలీనెస్ ఆఫ్ గాడ్, అథారిటీ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము అనేవి ఇందులో మనకు కనిపిస్తున్నాయి. అది యేసుక్రీస్తే. దేవుని చిత్తమును యేసుక్రీస్తు ప్రభువు ఎలా నెరవేరుస్తున్నాడు అనేది చెప్పడానికి ఈ దర్శనం చూపిస్తున్నాడు. వాటికి 4 రెక్కలు, రెక్కల కింద మానవుల హస్తము ఉండెను. 4 ముఖములు రెక్కలు ఉన్నాయి. వాటి రెక్కలు ఒక్కదాన్ని ఒకటి కలుసుకున్నాయి. కరుణాపీఠాన్ని సూచిస్తుంది. కరుణాపీఠము మోషే నిర్మించినప్పుడు ప్రత్యక్ష గుడారములో మందసం పెట్టి మీద 2 చెక్క కెరూబులు చేయగా 2 రెక్కలు అంటుకొని ఉండగా, కెరూబులు చెక్క మందసం మీద నిలిచి ఉండగా, వేలాడబడి ఉండగా, వాటి మధ్య నుండి కరుణాపీఠము మీద నుండి కెరూబుల మధ్య నుండి ద వాయిస్ ఆఫ్ గాడ్ రీసౌండెడ్. అది వినబడుతూ వచ్చింది, ప్రతిధ్వనిస్తూ వచ్చింది. కనుక ఈ దృశ్యము దేవుని స్వరమైన, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువు వారు యొక్క ప్రకటనగా దీనిని మనం తీసుకోవాలి. వాటి ముఖములు 2 రెక్కలు వేరువేరుగున్నాయి. ఒక్కొక్క జీవి రెక్కలతో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉన్నాయి. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహాలను కప్పాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కెరూబులు రెక్కలు కప్పుకున్న దృశ్యం కనిపిస్తోంది. కెరూబులు 6 రెక్కలు కలిగినటువంటివి. 6 రెక్కలు కలిగిన కెరూబులు 2తో ఎగురుతూ, 2తో కళ్ళు కప్పుకొని, 2తో కాళ్ళు కప్పుకొని దేవుని స్తుతిస్తున్నాయి. దేహమంతటిని రెక్కలు కప్పుకున్నాయి. సిన్ వాజ్ కవర్డ్. పాపము పాత నిబంధనలో కప్పబడిందే తప్ప తొలగించబడలేదు. క్రీస్తు రక్తము తప్పక చిందించబడాల్సింది. ఆ దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. అవన్నీ చక్కగా ఎదుటికి పోతున్నాయి. వెనకకు తిరిగి ఆత్మ ఏవైపు పోతున్నాయో ఆ వైపుకే పోతున్నాయి. ఆ జీవుల రూపం మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానులు. ఆ అగ్ని జీవుల మధ్య ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను, అతి కాంతిగా ఉండెను. అండ్ ద ఫైర్ వాజ్ బ్రైట్ అండ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ వెంట్ ఫోర్త్ లైటింగ్. చూడండి, అతి కాంతివంతమైనటువంటిది. హెబ్రీ పత్రికలో కూడా మోషే కాలమున నిర్గమాకాండములో చెప్పబడిన దృశ్యము మరలా పౌలు గారు రిపీట్ చేశాడు. ఆ పర్వతము మీద ప్రత్యక్షమైన వెలుగు, చాలా గొప్ప వెలుగు, అగ్ని ధూమ్రమయంతో నిండిపోయి ఆ దృశ్యమే ఇక్కడ వర్ణిస్తున్నాడు. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుతోంది అన్నాడు. ఇదంతా కూడా దేవుని యొక్క స్వభావాన్ని, నీతిని, పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తోంది. మెరుపు తీగలు కనబడే రీతిగా జీవులు అటు ఇటు తిరుగుతున్నాయి. ఈ జీవులను నేను చూడగా నేల మీద ఆ 4 ఎదుట ముఖముల ప్రక్క చక్రము వంటిది కనబడెను. పరిశుద్ధాత్ముని యొక్క క్రియ, రక్షణ అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభువును మొదటి 14 వచనాలు జ్ఞాపకం చేస్తే, పరిశుద్ధాత్ముడు చేస్తున్న క్రియ, మానవుణ్ణి పాపము నుండి విమోచించటానికి ప్రభువు చేసిన కార్యాన్ని వారు విశ్వసించేటట్లుగా పరిశుద్ధాత్ముడు ఈ చక్రములు తిప్పుట అనే దృశ్యం ద్వారా
తెలియపరిచాడు. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరంగా ఉండెను. ఆ 4 కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములు వాటి పక్కకు జరిగెను. అవి నేల నుండి పైకి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవును అక్కడికే అవి పోవలసిన వైపునకే అవి పోవచ్చు ఉండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను. గనుక అవి లేవగానే చక్రాలు లేస్తున్నాయి. ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్, నేల నుండి పైకి లేస్తున్నాయి. సహోదరుడా, సహోదరి, దేవుడు సువార్త వినిన వారికి 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను వీటి యందు యేసును గురించి చెప్పినది నమ్మి విశ్వసించిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా పరిచయం చేస్తూ రక్షణానుభవాన్ని ఇస్తూ వారిని ప్రభు సన్నిధికి కృపాసింహాసనం దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. అదే రోమాపత్రికల 15వ అధ్యాయంలో పౌలు గారు చెప్పాడు, అన్యజనులు అర్పణ ప్రీతికరమైనటువంటి అర్పణగా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తున్నాడు అన్నాడు. కనుక పరిశుద్ధాత్మని చేతనే ఒక మానవుడు యేసుక్రీస్తును దేవునిగా గుర్తెరగగలుగుతాడు. ఇది వాస్తవం. అవి జరగగా వాటి రెక్కల చప్పుడు వింటిన అది విస్తారమైన ఉదకముల ఘోషవలే సర్వశక్తులకు దేవుని స్వరము వలె దండువారు చేయి ధ్వని వలె ఉండెను. అవి నిలిచినప్పుడల్లా తమ రెక్కలు వాల్చుకొని చుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా ఆకాశమండలం నుండి ఒక శబ్దము పుట్టెను. ఆకాశ మండలము, మండలము అనేటువంటి పదం ఇక్కడ మీకు 25వ వచనంలో కనబడుతుంది. 26వ వచనంలో మండలము అనేటువంటి మాట మరలా కనిపిస్తుంది. మహాకాశములు పైగా కొరింథీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు గారు రాస్తూ అన్నాడు, నేను ఒక మనిషిని ఎరిగి ఉన్నాను, అతడు ఆ 3వ ఆకాశమునకు కొనిపోయిను, అక్కడ వచింప శక్యము కాని మాటలు వినెను అన్నాడు. అవి వివరించడానికి వీల్లేదన్నాడు. కనుక ఆ ఆకాశ మండలమునకు పైనున్నటువంటిది ఎవరు? దేవుడు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని మనం ప్రార్థిస్తాం కదా. 3వ ఆకాశమునకు పైభాగమున ఉన్నటువంటి ఆ ప్రభువు యొక్క సింహాసన దర్శనం ఇక్కడ కనిపిస్తోంది. దాని చుట్టూ లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడిను. నడుము మొదలుకొని మీదికి, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. ఆయన అగ్నిస్వరూపముగా కనబడ్డాడు. కనుక పాత నిబంధన గ్రంథంలో కానీ ఎవ్వరు ఎన్నడూ దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలే. అగ్నిస్వరూపంగా వెలుగుగా కనపడటమే తప్ప, ఆఖరికి ప్రకటన గ్రంథంలో సింహాసనం మీద మెరుపులు కనపడటమే తప్ప ఆకారం ఎప్పుడు ఎవరు చూడలేదు. ఒక్క నరావతారి యేసుక్రీస్తు ప్రభువునే సింహాసనం మీద మనం కనుగొనగలుగుతాం. వర్షకాలమున కనబడు ఇంద్రధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడును. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను సాగిలపడగా నాతో మాట్లాడు ఒక్కని స్వరము నాకు వినపడను. ఒక్కని స్వరము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరము యెహెజ్కేలు వింటున్నాడు. నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడము. 2వ అధ్యాయం 1వ వచనం. రేపటి వాక్య ధ్యానములో 2వ అధ్యాయం 1వ వచనం ధ్యానం చేద్దాం. రక్షణ సంకల్పము యొక్క దర్శనము 1వ అధ్యాయంలో యెహెజ్కేలు చూశాడు. ఆ దర్శనము ఈ సందేశాన్ని నిగూఢంగా దర్శన రూపంలో కనుగొనగలిగాడు. నేటి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపుకోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహాయం చేశారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. రేపటి నుండి సహకారులు కావాలి, ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. ప్రభు మీ ఆత్మ ద్వారా మీరు ఇచ్చిన సందేశము యొక్క సంపూర్ణ వివరణ అవగాహన యెహెజ్కేలు దర్శనమును చూచాడు ప్రభు. మాకైతే ఇది పూర్తిగా యేసుక్రీస్తునందు అర్థం చేసుకునేటట్లుగా బైబిల్ వివరించింది. మీకు కృతజ్ఞతలు స్వామి. ఈ సత్యమును గ్రహించి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున రక్షణ పొందుటకు వేరొక మార్గము లేదని తెలుసుకున్నటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము.
ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుడు దాసురాలు బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారాలను రేపటి నుండి అనుగ్రహించండి. యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.